ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి ఇది. మనకి ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నదంటే 1500 SFT ఉంటుందండి. మన దగ్గర 1400 SFT నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఇది ఓపెన్ టైప్ కిచెన్ వస్తుందండి. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అండి. ఆల్రెడీ క్రాకరీ యూనిట్కి షెల్ఫ్స్ కూడా ఇచ్చేసినారు, పైన స్టోరేజ్. ఇంకా కిచెన్ బ్యాక్ సైడ్ తీసుకున్నామంటే ఇది మొత్తం యూటిలిటీ అండి. యూటిలిటీ వాష్ ఏరియా. ఆల్రెడీ ట్యాప్స్ ఫిట్టింగ్స్ కూడా అయిపోయిందండి. రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. కిచెన్కి కూడా షెల్ఫ్స్ ఇచ్చేశారు. ఇది రైట్ సైడ్ తీసుకున్నామంటే గెస్ట్ రూము, చిల్డ్రన్స్ రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా ర్యాక్స్ ఇచ్చేశారు. ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది మొత్తం శానిటరీ ఫిట్టింగ్స్ కూడా అయిపోయిందండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంటర్ అయిపోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చూసామంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇది బాత్రూమ్ చూడొచ్చు మనం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. ఇది కామన్ బాత్రూమ్ రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్. అన్ని రూమ్స్కి మీకు ర్యాక్స్ అనేది ఉన్నాయండి. ఆల్రెడీ బిల్డరే ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మొత్తం మీకు రెడ్ బ్రిక్స్తోనే చేశారండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది 3 BHK ఫ్లాట్. ఇక్కడ నుంచి చూసామంటే మనకి ఓపెన్ టైప్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియాతో వస్తుందండి. ఈ స్పేస్ అంతా మనం డైనింగ్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది క్రాకరీ యూనిట్. ఇది మొత్తం తీసుకున్నామంటే హాల్ అండి.